The fifth term of an AP is 31 and 25th term is 140 more than the fifth term. ఓకేనా? ఫైండ్ AP అని అడుగుతున్నాను అన్న. సో చూద్దాం అతను ఒకసారి చూడండి. ఒకసారి ఏ ఫిఫ్త్ టర్మ్ ఇచ్చాడు అన్నాడు. A5 ఈక్వల్ టు 31 అన్నాడు అండ్ A25 ఇచ్చాడు. ఏమన్నాడంటే 140 మోర్ దెన్ A5 అని చెప్పేసి అన్నాడు. అంటే ఫిఫ్త్ టర్మ్ కి 140 మోర్ దెన్ ఉంటుందంట. అది ఏ కనుక్కోమన్నాడు నాన్న? AP కనుక్కోమని చెప్తున్నాడు. రైట్? సో చూద్దాం ఒకసారి. A5 అంటే ఏంటన్నా మనకి A ప్లస్ 4D అన్న ఈక్వల్ టు 31 రా. మరి A25 అంటే A ప్లస్ 24D ఈక్వల్ టు 140 రైట్? ప్లస్ A5 అంటే అన్న 31 ఇచ్చాడు కదా, అది పరిస్థితి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను రా. A ప్లస్ 4D ఈక్వల్ టు 31 అన్న. రైట్? సో ఇప్పుడు చూడండి ఒకసారి. మైనస్ 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 రా. మైనస్ A ప్లస్ A 24 నుంచి 4 తీస్తే మనకి 20D అన్న. నన్ను 140 ప్లస్ 31 లో నుంచి మైనస్ 31 తీస్తే మనకి 140 మిగులుతుందిరా. అంటే 21 27 అన్న. D ఈక్వల్ ఎంత? 7 రా. సరిపోయింది. సో ఈ D వాల్యూ ఇక్కడ ప్లేస్ చేస్తాను రా. A ప్లస్ 4 7 ఎంత 28 ఈక్వల్ టు 31 అన్న. A ఈక్వల్ టు 31 మైనస్ 28 అన్న. A ఈక్వల్ టు ఏంటో 3 అన్న. సో ఏ వాల్యూ తెలిసింది, D వాల్యూ తెలిసింది. మనం వాడు AP కనుక్కున్నాడు కనుక సో A కామా A ప్లస్ D కామా A ప్లస్ 2D. సో ఏ వాల్యూ ఏమన్నా 3 ప్లస్ 7 3 ప్లస్ 2 ఇంటూ 7. సో 3 కామా 10 కామా 7 2 0 14 17. సో రైట్ 3 కామా 10 కామా 17. దట్స్ ఇట్. ఓకేనా?